వాక్యోపదేశకుడిగా నిలబెట్టింది దేనికి? వాక్యాన్ని అమ్ముకుంటావనా? వాక్యాన్ని అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకుంటావనా? ప్రజలు తనను అభిమానించడాన్ని బట్టి, తనను ప్రేమించడాన్ని బట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే ఫోటో దిగాలంటే 20,000 లేదా 10,000. నువ్వు సేవకుడివని, నువ్వు పేరున్నవాడివని, నీతో ఒక ఫోటో దిగాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఆ ఫోటో కోసం 10,000 ఇవ్వాలా? టిఫిన్ చేయడానికి 25,000 అనుకుంటా. ఆ వ్యక్తితో కలిసి కూర్చొని టిఫిన్ చేయడానికి 25,000. భోంచేయడానికి మరి 1,00,000 50,000 తెలీదు నాకు. ఇలా ఇంత రేట్ అని కట్టి ప్రజలు దోచేసుకుంటున్నారండి. దోపిడీ. వాక్యం చెప్పడానికి రూ. 1,00,000, 2,00,000, 3,00,000. ఈ మధ్య మా బంధువుల వాళ్ళ పెళ్ళయింది. ఎవరో పిలిచారు. ఆయన రావాలంటే రూ. 1,00,000 ఇవ్వాలంట. ఇచ్చారు రూ. 1,00,000 వచ్చాడు. 1,00,000. పెళ్లికి వాక్యం చెప్పడానికి 1,00,000. రూపాయలే. రేట్లు కట్టేసి దోచేయటమే ప్రజల దగ్గర. దోచుకోవడం. 3 రోజులు వాక్యం చెప్పాలంటే 1,00,000, 2,00,000. 2 రోజులు వాక్యం చెప్పాలంటే ఇదిగో ఇంతివ్వాలి. ఒక రోజు వాక్యం చెప్పాలంటే ఇంత. మీరు ఒక రోజు చెప్పించుకున్నా, 2 రోజులు చెప్పించుకున్నా, 3 రోజులు చెప్పించుకున్నా ఒకటే రేటు. ఆలోచించుకోండి మరి. ఆలసించిన ఆశాభంగం అంటారు చూసారా? అలా అన్నమాట. ఇలా రేట్లు పెట్టేశారండి. ప్రభుత్వానికి ఫీజులుంటాయి చూసారా? అలాగా వాక్యోపదేశకులకు కూడా ఫీజులన్నమాట ఈ రోజుల్లో. అంటే దేవుడు నీ నోట వాక్యాన్నుంచినందుకు నీకు గర్వమా? అహంకారమా? అంటే నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్పలేరు. చచ్చినట్టు నా కాళ్ళ దగ్గరికే రావాలి. నాకే డబ్బులిచ్చి నా చేత చెప్పించుకోవాలి అనే అహంకారమా? దురహంకారమా? ఇంత ఇస్తేనే మేము వస్తాం, ఇంత ఇవ్వకపోతే మేము రాము అనడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? వాక్యం బాగా చెప్పగలము అనే గర్వమా? ఏమండి వాక్యం ఎవరిది? దేవునిది. మాటలు నేను చెబుతున్న ఈ మాటలు నా మాటలు కాదు కదా, ఇవి దేవుని మాటలు. దేవుని మాటలను ఉచితంగా చెబితే పోయేదేముంది? తప్పేముంది దానిలో? నో. ఎంత ఇస్తేనే మేము వస్తాం, ఎంత ఇస్తేనే చెబుతాం. లేకపోతే రాం, మరొకను చూసుకోండి, మాకు టైం లేదు, మాకు డేట్లు ఖాళీ లేవు, ఇలా రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటుంటాం. దేవుడు అంత మందిలో నిన్ను వాక్యోపదేశకుడిగా నిలబెట్టి తన వాక్యాన్ని నీ చేతికిచ్చినందుకు, నీ నోట ఉంచినందుకు నువ్వు ఆ దేవుడికి ఇస్తున్న ప్రతిఫలం ఇదన్నమాట. వాక్యం చెప్పగలిగే స్థానంలో దేవుడు నిన్నుంచినందుకు నువ్వు దానికి రేటు కట్టి దాంతో వ్యాపారం చేస్తున్నావన్నమాట. దీన్ని దేవుడు సహిస్తాడా? వాక్యోపదేశకులకు, వాక్యం బోధించిన వాళ్లకు ధనం ఇవ్వడం, వారిని సంతోషపరచడం మంచిది. కానీ నువ్వు రేటు కట్టి, నువ్వు డైరెక్ట్ గా అడగకుండా మళ్ళీ వేరే వాళ్ళు ఏజెంట్ల చేత అడిగిస్తారు. మళ్ళీ తెలుసా మీకు? వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడరండి. అనే మేము మీటింగ్లు పెట్టుకున్నామంటే మా సెక్రటరీని కాంటాక్ట్ చేయండి అంటారు. సెక్రటరీ దగ్గరికి వెళ్తే ఎంత అంటే, ఇదిగో ఆయనకి ఎంత ఇవ్వాలి, ఇటువంటి హోటల్ తీయాలి, ఇటువంటి భోజనం పెట్టాలి, ఇటువంటి కార్లో తీసుకురావాలి, స్టేజ్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఇది ఉండాలి, ఇటువంటి హోటల్, ఇటువంటి సూట్ రూమ్ ఆయన తీయాలి, ఇవన్నీ లెక్కలేసుకుంటే అవి ఇంకో కొన్ని లక్షలు అవుతాయి. మధ్యవర్తుల చేత మాట్లాడిస్తారని నేరుగా మాట్లాడరు. మళ్ళీ నేరుగా మాట్లాడితే మళ్ళీ మాట తీశారనుకోండి, అది చాలా దూరం వెళ్ళిపోతుంది కదా, అపార్థం చేసుకుంటారు కదా. అందుకు మధ్యవర్తుల చేత మాట్లాడిస్తారు. అన్ని ఏజెంట్లు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు అనమాట. వాళ్ళ ద్వారా జరుగుతాయి అన్ని కూడా. వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తారు డబ్బులు. ఎవరి దగ్గర? కష్టపడి ధనాన్ని సమకూర్చి దేవుని వాక్యాన్ని సమాజానికి, తమ గ్రామానికి, తమ పట్టణానికి అందించాలనే తపనతో ధనాన్ని దాచిన వారి దగ్గర, ధనాన్ని కొద్ది కొద్దిగా దాచుకున్న వారి దగ్గర, అది సరిపోకపోతే అప్పులు చేసి మరీ తీసుకొచ్చి సువార్తను అందించాలనే ఆశ కలిగిన వారి యొద్ద దౌర్జన్యం చేసి మరీ వసూలు చేస్తారండి. దీన్ని దేవుడు సహిస్తాడా? ఇటువంటి వాళ్ళను దేవుడు విడిచిపెడతాడా? ఉచితముగా పొందినది ఉచితముగా ఇవ్వకూడదా? ఉచితముగా పొందింది ఉచితంగా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు అంటున్నారు. ఇస్తే విలువ ఉండదట. ఇస్తే దాని విలువ తెలియదట. విలువ తెలియని వాడు తెలియనట్టు పోతాడు. విలువను గుర్తించిన వాడు పోతాడు. అది వాడి కర్మ. నువ్వు దానికి విలువ కడితే నువ్వు పోతావు. అది చూసుకో ముందు. దేవుని వాక్యంతో వ్యాపారం చేయటం అది చాలా భయంకరమైనదండి. అది చాలా ఘోరమైన పాపం. దేవుడు దానికి లెక్క అడుగుతాడు. ఇటువంటి వాళ్ళని నిలబెడతాడు దేవుడు. పెళ్లికి వాక్యం చెప్పడానికి ₹1,00,000 గంట సేపు, అది కూడా లేదా 45 నిమిషాలు వాక్యం చెప్పడానికి ₹1,00,000. ఏమండి వారంలో ఒక రోజులో రాత్రిపూట ఒక మీటింగ్ పెడితే మెసేజ్ మహా అయితే 1 గంట ఉంటుంది. ఆ గంట సేపు చెప్పడానికి 50,000 లేకపోతే 30,000 లేకపోతే ₹1,00,000. బోధకుడు స్థాయిని బట్టి రేట్ అంటే నీకు నువ్వు రేటు కట్టుకుంటున్నావా? వాక్యోపదేశకుడు తనకు తాను రేటు కట్టుకుంటున్నాడా? దేవునిచే ఏర్పరచబడిన వాళ్ళు, దేవుడు కోరుకున్న వాళ్ళు దేవుని సేవకులంటే లక్షల మందిలో వాక్యమును ప్రకటించగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు సేవకులంటే. అటువంటి వాళ్లే తమకు కలిగిన దానిని బట్టి అతిశయపడుతూ, గర్వపడుతూ దానికి ఒక రేటు కట్టి వసూలు చేసుకుని వెనకేసుకుంటున్నారండి. తలుచుకుంటూ ఒకసారి భయం వేస్తుంటుందని తెలుసా? ఈ లెక్కన అసలు నేనెంత సంపాదించాలి, నేనెంత రేటు కట్టాలి? ఒక రోజుకి కొన్ని వేలు తీసుకుంటుంటే, ఎన్నో ఏళ్ల నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎన్నో ఏళ్ల నుండి నేను వాక్యం బోధిస్తున్నాను, ఎన్నో సెమినార్లు జరిగించాను ఇప్పటికే. ఈ లెక్కన ఎన్ని కోట్లు రావాలి నాకు? అసలు నేను ఎన్ని కోట్లు సంపాదించాలి?
దేవుని ప్రజల కొరకు, దేవుని జనాంగము కొరకు ఆలోచించని వాడసలు సేవకుడు కాలేడు ఎప్పటికి కూడా. పేరు చెప్పుకుంటారంతే సేవకులుగా. బోధకుడిని తీసుకొచ్చారనుకోండి, పెద్ద కారులో తిప్పాలి. పెద్ద కారులో తిప్పడానికి ఎంత ఖర్చవుతుందండి? వాళ్ళు పెద్ద కారులో నిన్ను తిప్పుదాం అనుకుంటున్నారు. నువ్వేం చేయాలి? నువ్వు చెప్పాలి. బాబు మామూలు కారు సరిపోతుందిలే. పెద్ద కారుకి ఎంత రేట్ అవుతుంది? ఎంత ఖర్చవుతుంది? అదంతా మీ పైనే కదా భారం నాన్న. వద్దులే, మామూలు వ్యవహారం మనకు సరిపోతుంది. నువ్వు చెప్పి వారిపై ఉన్న భారాన్ని తగ్గించగలగాలి. వాడు తీసుకొచ్చాడు కదా, మనం తిరగటమే. పోతే వాడు పోతాడు. మందేం పోయింది? సేవకుల ఇండ్లున్నాయి. విశ్వాసులకు ఇండ్లుంటాయి. ప్రతి ఇల్లు అన్ని సౌకర్యాలతోనూ ఉండదు కదా. అది హోటల్ అనుకోండి, కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి. పెద్ద హోటల్లో ఉండాలి. లేదా విశ్వాసులు పెద్ద హోటల్లో పెడదాం అనుకున్నారు. కష్టమో నష్టమో అప్పో సప్పో చేసి, ఎందుకంటే సేవకుడు వచ్చాడు కదా, అన్న వచ్చాడు, దయ్యగారు వచ్చారు, బాగా చూసుకోవాలి అని ఒక ప్రేమ ఉంటుంది వాళ్ళకు. అలా పెడదాం అనుకున్నారు వాళ్ళు. అప్పుడు నువ్వేం చెయ్యాలి? బాబు, మనకి నక్షత్రాల హోటళ్ళు, గ్రహాల హోటళ్ళు వద్దులే. మామూలు హోటల్ ఏదన్నా ఉంటే చూడండి. లేకపోతే సేవకుని, లేకపోతే విశ్వాసుల ఇళ్లలో ఏదైనా కాస్త ప్రశాంతమైన ఒక రూమ్ ఉంటే నాకు ఇప్పించి పెట్టండి. అనవసరమైన భారాన్ని మీరు తీసుకోకండి. అనవసరంగా మీ కష్టార్జితాన్ని ఇటువంటి వాటి కొరకు దుర్వినియోగపరచకండి అని చెప్పాలి. నిజాయితీ కలిగిన సేవకుడైతే, నిస్వార్థపూరితమైన సేవకుడైతే, ఆడంబరాలకు డంబాలకు పోని సేవకుడైతే చెబుతాడు, తప్పనిసరిగా చెబుతాడు, చెప్పి తీరుతాడు. ప్రజల గురించి పట్టించుకున్నవాడు ఏం చేస్తాడు? ఆడపోతాడు, మనకెందుకు, మనకి రూమ్ ఇచ్చారు, దీనిలో ఉందాం అనుకుంటా. ఈ ఖరీదైన స్టార్ హోటల్ తీశారు, ఉందాం, పోయిందే ఉంది. అంటే ప్రజల భుజాల మీద కూర్చుని ఊరేగడం అన్నమాట. వాళ్ళు బాగా చూసుకున్నారు, మనల్ని హ్యాపీగా తిప్పారు, పెద్ద పెద్ద కార్లు మమ్మల్ని తీసుకెళ్లారు అనుకుంటుంటారు చాలా మంది. అది వాళ్ళ రక్తం, అది వాళ్ళ కష్టార్జితం. నువ్వెక్కి కూర్చున్నది వాళ్ళ కష్టార్జితం మీద, వాళ్ళ రక్తం మీద. అందుకే నాకు ప్రజల డబ్బు అంటే మహాభయం అండి. ఎందుకంటే దేవుడు దానికి లెక్క అడుగుతాడు. ఎందుకు దుర్వినియోగపరిచావండి? నీకు అంత ఖరీదైంది ఎందుకు? నువ్వు ఇలా ఉండగలవుగా, నువ్వు ఇలా ఉండొచ్చు కదా. చాలా పాపం తెలుసండి అది. ప్రతి సేవకుడు, ప్రతి వాక్యోపదేశకుడు విశ్వాసుల కొరకు ఆలోచించాలి. వాళ్ళు చేయగలరా, వాళ్ళు చేయలేరా? వాళ్ళు ప్రేమతో పెడతాం అంటారు, కానీ దాని వెనక వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారు, అది వాళ్ళ కష్టార్జితం కదా. అందుకే నాకు ఎవరైనా ఏదన్నా వండి పట్టుకొస్తాను అనుకోండి, నేను భయపడతానండి. వద్దమ్మా, అనవసరంగా నా కొరకు కష్టపడకండి, అనవసరంగా నా కొరకు ఖర్చు పెట్టకండి అంటే, అది ఖర్చు ఏంటి అన్నయ్య ఊరుకోండి, అది కష్టం ఏంటి అన్నయ్య ఊరుకోండి అంటారు. అది ఖర్చు కాదు, ఊరుకుని వస్తాయి అన్ని. అనవసరంగా నా కొరకు కష్టపడకండి, అనవసరంగా నా కొరకు ఖర్చు పెట్టకండి అంటాను. అందుకే, ఎందుకు? వాళ్ళు ప్రేమతో పెట్టాలనుకుంటారు, కానీ దాని వెనుక వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రక్తం ఉంటుంది. వాళ్ళు చెమటోడ్చి సంపాదించినది అది. ఇంకే నాకు భయం అండి. ఎవరైనా ఏమన్నా పెట్టినా తినడానికి భయం, ఎవరేమన్నా ఇచ్చినా తీసుకోవడానికి భయం. ప్రజల డబ్బుతో నాకు మహాభయం. ఎందుకంటే సేవకుడు తన విశ్వాసులు, దేవుని విశ్వాసుల కొరకు, సంఘ విశ్వాసుల కొరకు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళు నీ బిడ్డలతో సమానం, వాళ్ళ నీ తల్లిదండ్రులతో సమానం, వాళ్ళ నీ అక్క చెల్లెలతో సమానం. నువ్వు వాళ్ళకు సేవకుడివి. ఇన్ని రోజుల పరిస్థితులు అలా లేవండి. అంకిని గాడికి దోచుకోవటం, సెంటిమెంట్ మాటలు మాట్లాడి డబ్బులు వసూలు చేసుకోవటం. సెంటిమెంట్ మాటలు చాలా భయంకరం అండి అసలు. చాలా దారుణం అనమాట. సమాజాన్ని వాక్యంతో వెలిగించవలసిన వాళ్ళు డబ్బుతో తమ్మును తాము ఆర్పేసుకోవడం చూస్తుంటేనండి, మనసంతా కకావికలం అయిపోతుంది తెలుసు. అందుకే దేవుడు డబ్బు కోసం ప్రాకులాడే సేవకులు గాని, డబ్బు కోసం మాయ మాటలు చెప్పే వాక్యోపదేశకులు గాని ఎప్పటికీ క్రైస్ట్ చర్చ్ కువైట్ నుండి రాకూడదు. అటువంటి వాళ్ళు సేవకులుగా క్రైస్ట్ చర్చ్ కువైట్‌కి ఎప్పటికీ ఉండకూడదు. వచ్చిన ధనంతో విశ్వాసులను బాగా చూసుకునే వాళ్ళు కావాలి. విశ్వాసుల కష్టాలలో ఆదుకునే సేవకులు కావాలి క్రైస్ట్ చర్చ్ కువైట్‌కి. విశ్వాసుల అవసరాలలో పాలు పంచుకునేవారు కావాలి క్రైస్ట్ చర్చ్ కువైట్‌కి. అంతే తప్పించి అల్లబుల్లి మాటలు చెప్పి, సెంటిమెంట్ మాటలు చెప్పి, దేవుడు పనని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి మనుషులను రెచ్చగొట్టి, వాళ్ళకు సోపు వేసి, వాళ్ళకు మర్దన చేసి, వాళ్ళని మాటలతో మునగ చెట్టు ఎక్కించి వాళ్ళని దోచుకునే వాళ్ళు క్రైస్ట్ చర్చ్ కువైట్‌కు వద్దండి. అటువంటి వాళ్ళు మనకి ఎప్పుడూ వద్దు అసలు. మన సంఘం నుండి అటువంటి వాళ్ళు అసలు పుట్టకూడదన్నమాట. అటువంటి సేవకులు మన సంఘం నుండి రాకూడదు అసలు.